నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నా హృదయపూర్వక నమస్కారం. రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి నేను సాంప్రదాయేతర రాజకీయాలు చేయాలనే తలంపుతోటి గత 2 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేయడం ద్వారా, అంటే వేలాది మంది ప్రజానీకానికి గ్రామాన వైద్య శిబిరాలు పెట్టి 30,000 మందికి కళ్ళజోళ్ళు ఇవ్వడమే కాకుండా అనేక వేల గుండెలకు పరీక్షలు చేయించి, యాంజియోగ్రాములు చేయించి, ఆ తర్వాత గుండె సర్జరీలు, స్టంట్లు చేయించి, అదేవిధంగా త్రిచక్ర వాహనాలు దివ్యాంగులకు ఇవ్వడం, జైపూర్ కార్డు ఇవ్వడం. జైపూర్ కార్డు ఇచ్చిన ప్రతి వ్యక్తి ఇంటిని నేనే పరీక్ష చేయించి వెస్టర్న్ కమోడ్లు బిగించే ఒక వినూత్న సేవా కార్యక్రమాల్ని నియోజకవర్గంలో 68 గ్రామాల్లో కార్యక్రమాలు చేయడంతో ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని పొన్నూరు నుంచి కల్పించారు. మొదటిగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత 2.5 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఏకతాటి మీద నడిపించి ఎన్నిక సక్రమంగా ఒక క్రమ పద్ధతిలో చేసుకున్నాననే సంతృప్తితో నేనున్నాను. అయితే ఈరోజు ఫలితం దానికి భిన్నంగా, అంటే ఓ భారీ మెజారిటీతో నా ప్రత్యర్థి అయినటువంటి ధూళిపాళ నరేంద్ర గారు విజయం సాధించడం జరిగింది కనుక మొదటిగా వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. గెలుపోటములు పార్టీలకు, వ్యక్తులకు సర్వసాధారణం అయి ఉండొచ్చు. అయితే నేను అవినీతి లేని సాంప్రదాయ రాజకీయాలు చేయాలని, ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావన నాలో ఉన్నది. అది అధికారాన్ని జోడిస్తే మరి ఎక్కువగా చేయొచ్చు అనేటువంటి కోరిక తీరలేదని ఒక చిన్న బాధ ఉన్నప్పటికీ ప్రజా తీర్పును గౌరవించడం, రాబోయే రోజుల్లో ప్రజలకు చేదోడుగా వాదోడుగా ఉండడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పటిష్టపరిచే పద్ధతిలో నేను ముందుకు పోతానని తెలియచేస్తూ, నన్ను అభ్యర్థిగా మీరు ఆదరించినందుకు, శాసనసభ్యుడిగా అవనప్పటికీ కూడా నాకు ఇచ్చినటువంటి ఓట్లకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎళ్ళవేళ్ళ మీ తలలో నాలుకలా ఉండే మీ అంబటి మురళీకృష్ణ.